రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎంతో అత్యున్నతమైన అసెంబ్లీ సమావేశాలను వ్యక్తిగత దూషణలతో పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమాన్ని సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కమిటీ వేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రద్దు చేసి మూడోసారి తెలంగాణ ఉద్యమానికి తెరలేపుతారా అని ప్రశ్నించారు. చర్చ అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా బాగుపడతారు, ఏం ప్రవేశపెడదాము, ఏం చేద్దాము చర్చ పెట్టాలి. అటువంటిది పోయి వ్యక్తిగత దూషణలకే తప్ప నేనంటేంది నువ్వంటేంది అని అనుకోవడమే తప్ప దేనికి పనికొస్తలేదు అనేది మీ అందరికి తెలిసిందా లేదా అనేది నేను అనుకుంటున్నా. మీరు చూస్తున్నాను కూడా టీవీలో చూస్తుంది గంతే జరుగుతుంది అనేది వాస్తవం. ఉదాహరణకి చెప్తా, హరీష్ రావుకు అగ్గిపెట్టి దొరకలేదని, కేసీఆర్ నిమ్మరసం దాగిందని, వాళ్ళు ఏ రకంగా దాగినా తెలంగాణ ఉద్యమం మలి దశ స్టార్ట్ చేసింది అనేది అంతిమంగా వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు కేసీఆర్ అనేది నిజం. వాళ్ళు బెదిరించి తెచ్చిర్రా, నిజంగానే తెచ్చిర్రా, ఎట్లా తెచ్చిర్రా అనేది వాళ్ళు శాసన ఎన్నిక చేసిర్రు, తెచ్చిర్రు. అది తప్పని నువ్వు కమిటీ వేయాలనుకుంటున్నావా? ఈ కమిటీ వేసి అది తప్పని ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణ క్యాన్సల్ చేసి నిజంగానే నువ్వు మళ్ళా ఉద్యమం స్టార్ట్ చేస్తావా? నిజంగానే నువ్వు అగ్గిపెట్టి తీసుకొని పోతావా? మరి చెయ్యి. తెచ్చినటువంటి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ను కూడా మహానేతను కూడా పక్కన పెట్టి ఇలా రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేస్తే కోరి తెచ్చుకున్న మొగడు కొర్రాయితోటి కొట్టినట్టుగా ఇలా తెలంగాణ ప్రజలందరి ఆశల మీద నీళ్లు జల్లినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పూర్తిగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలన మొత్తం కూడా గాడి తప్పిపోయింది. వ్యతిరేకమైనటువంటి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాత్రమే అసెంబ్లీ నడుస్తూ ఉంది తప్ప పేదల సంక్షేమం కోసం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ పని చేస్తలేదు. ఈ బడ్జెట్ మొత్తం కూడా అంకెలే కారడు తప్ప ఏం లేదనేది తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది.